रंजल मंडल मौजा दोपल्ली की रहने वाली भाग्या नामी खातून के साथ बोधन पुलिस के मुबैना जुल्म सितम का एक संगीन वाकया पेश आया। भाग्या अपने बेटे के साथ जनकमपेट में वाक़ नरसिम्हा स्वामी मंदिर की जत्रा में शिरकत के लिए आई थी, जहां पर उसका पर्स खो गया। परेशान हाल खातून फौरी तौर पर जत्रा में मौजूद पुलिस आउटपोस्ट पहुंची और गुमशुदगी की शिकायत दर्ज कराई, मगर पुलिस ने पर्स तलाश करने के बजाय बेहिसी का मुजाहिरा किया और कोई कार्रवाई नहीं की। खातून के मुताबिक इस पर्स में घर की चाबी और रकम मौजूद थी। वो इंसाफ के लिए बोधन रूरल सीआई विजय बाबू के पास पहुंची, लेकिन पुलिस ने उसकी फरियाद सुनने के बजाय बार बार शिकायत करने पर बरहमी का इजहार किया और आवाम के सामने ही लाठी चार्ज करके उसे शदीद जख्मी कर दिया। पुलिस के इस गैर इंसानी रवैये पर अवाम में शदीद गम व गुस्सा है। खातून ने हेडक्वार्टर पुलिस स्टेशन में सीआई विजय बाबू के खिलाफ शिकायत दर्ज कराई और इंसाफ की अपील की। अवामी सतह पर यह सवाल उठाया जा रहा है कि पुलिस अवाम की हिफाजत के लिए है या जुल्म ढाने के लिए। इस मामले पर बीआरएस पार्टी की एमएलसी के कविता ने भी रियासती हुकूमत को ट्वीट के जरिए निशाना बनाया। उन्होंने कहा कि बीआरएस हुकूमत में पुलिस को फ्रेंडली पुलिस का नजरिया दिया गया था, मगर कांग्रेस हुकूमत में पुलिस अवाम के साथ बेरहमी से पेश आ रही है। ये वाक़या पुलिस के गैर इंसानी रवैये की एक और मिसाल बन चुका है। सवाल ये है कि क्या भाग्या को इंसाफ मिलेगा या फिर पुलिस इसी तरह अवाम पर जुल्म पे जुल्म करती रहेगी। నా ఊరు దూపల్లి, నా పేరు బోయి భాగ్య. నిన్న జానకంపేట జత్ర ఉండే. అయితే ఆ జత్రకు నేను నా కొడుకు ఇద్దరం పోయినాము. ఆ జత్రలో సగం సామాన్ కొన్నాక నా పిల్లగాడికి అద్దాలు గినక కొన్నాక అయితే చేసుకొని జాతర వేసుకొని వస్తుంటే రాంగా అయితే బెల్ట్ కొంటా అని నా పిల్లగాడికి బెల్ట్ కొంటా అని బెల్ట్ దగ్గర ఆగిన. అయితే నా పర్సు పడిపోయింది. అక్కడ పడిపోయింది, నేను చూసుకోలేదు. అయితే అయ్యో నాకు పర్సు పోయింది, అమ్మ ఎవరికైనా కనిపించిందా అని మళ్ళీ అడిగితే ఇక్కడ ఎవరికి కనిపించలేదని చెప్పేస్తే మళ్ళీ మీదికి పోయినా. మళ్ళీ ఎక్కడెక్కడ తిరిగినా అక్కడంతా తిరిగిన. ఇక్కడ దొరుకుతలేదని ఆయనతో గుళ్ళకి పోయినా. సారు నాది పర్సు పోయింది అని అంటే, బయట మేడాలు ఉంటారమ్మా, బయట మేడాల దగ్గరికి పోయి చెప్పుకో, వాళ్ళు చూస్తారు అని అంటే మైక్లో వస్తారు అని చెప్తే ఇక నేనేం చేసిన, మళ్ళీ ఆయన బయట మేడాల దగ్గరికి పోయి ఇట్లా మైక్ ఉన్నట్టు పోతారట, జర నా పర్సు పోయింది, అంత తాళం చేయి, నాది ఆధార్ కార్డు ఉంది, నా తాళం చేయి, ఆధార్ కార్డు, నా 300 రూపాయలు ఉన్నాయి పైసలు పోయినవాయే, కానీ నాకు తాళం చేయి అనేది ముఖ్యము, నేను తాళం చేయి కంపల్సరిగా కావాలన్న కోళ్ళు మూసేది ఉంది ఇంటికాడ అని నేను మేడంకు అన్న. అంటే లేదు ఇక్కడ కాదు, అక్కడ లోపలికి పోయితే లోపల వాళ్ళు ఒక ఎర్ర పర్సు దొరికింది ఉన్నది, ఆ పర్సు నీదేనేమో చూసుకపోవాలంటే మళ్ళీ లోపలికి పోయితే అక్కడ ఉన్న సారు ఈ పర్సు నీదేనా అంటే, ఈ పర్సు నాది కాదు సారు, నా పర్సు ఇట్లా లేదు, నా పర్సు వేరే ఉన్నది అని చెప్పిన. కానీ రెడ్ కలరే కానీ ఈ పర్సు అయితే కాదు అని చెప్పిన. సరేనమ్మ, ఈ పర్సు కాకుంటే అప్పటిదాకా ఇక 50 రూపాయలు ఇస్తా, ఈ 50 రూపాయలు తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పిన తర్వాత అయితే నేను వెళ్తూ వస్తున్నా. రాంగ అయితే ఆడ మళ్ళీ డౌట్తోనే అడిగిన, అమ్మ నేను అన్నీ కొనుక్కొని రాంగ గిడ బెల్ట్ కొనే దగ్గరనే నా ఇది పోయింది, ఇట్లా పర్సు ఇక్కడనే పడిపోయింది అని అంటే, ఆవమ్మ ఇక్కడనే పడిపోయింది, పక్క ఆమెను తీసుకుంది, నేనే చూసిన అని ఈ పక్క ఆమె చెప్పింది. ఈ పక్క ఆమె గురించి చెప్పినప్పుడు అయితే అప్పుడే ఇక పెద్ద సారు వస్తున్నాడు. ఆ సారు వస్తుంటే సారు అని అంటే సారు కూడా వలకలే. అయితే ఇక వెళ్ళిపోయినాక మళ్ళీ ఆయన ఉరికి ఆయన సార్ వచ్చింది కదా అని లేడీస్ పోలీస్ దగ్గరికి, కోనర్ దగ్గర లేడీస్ పోలీస్ ఉండే, కోనర్ దగ్గర లేడీస్ పోలీస్ ఉంటే, మేడం మరి సార్ వచ్చింది కదా, జర నా పర్సు పోయింది, అక్కడనే ఆమె తీసుకున్నదని చెప్తుంది, జర నాకు చెకప్ చేసి జర అని అంటే, అయితే మళ్ళీ వాళ్ళు వచ్చిండ్రు, చెకప్ చేసిండ్రు, వాళ్ళ దగ్గర లేదు, ఏం లేవు, పైసలే ఉన్నాయి అని చెప్పేస్తే అయితే నా మనసు ఒప్పలేదు.
లేదు సారు జర ఎట్లన్నా కానీ పైసలు తీసుకుంటారు, నాకు కనీసము తాళం చేయండి రమ్మా అని నేను కూడా అడిగిన. వాళ్ళు అడిగినారు, మా దగ్గర లేదు అని చెప్పేసిండ్రు. వాళ్ళు వచ్చితే ఆమె నా ముందు చెప్పే సాక్ష్యం వాళ్ళ ముందు చెప్తలేదు. అయితే ఇక నేనేం చేసిన, సారు ఎట్లా చేయాలని నేనేం కథ అని నేను అన్నా. అని ఆయనతో మళ్ళా కోనేరు కాడ వాళ్ళందరూ లేడీస్ పోలీస్ గారిని వస్తుండ్రు. పోయి అమ్మ ఒక్కసారి రారా, ఆమె చెప్తున్నది నాకు చెప్పింది, ఒక్కసారి వచ్చి కదా ఇయ్యరా, నాకు ఏమద్దు, నాకు తాళం చేయకూడదే చాలమ్మా, నాకు కోళ్ళని మూవ్ చేయలేదు అని నేను మళ్ళీ పోయితే ఆయనతో వెనకకెళ్ళి ఆయన పెద్దసారి వచ్చిండు. ఆయన వచ్చేది కూడా నేను చూసుకోలేదు. అయితే ఇక వచ్చి పటా ఇక వేసిండు, పిర్రల మీద కొట్టిండు, మరో ఇతను తొడ మీద కొట్టిండు.